దేహస్వరూపుడుగా మీరు భావించకండి. Do not consider Bhagavan as a mere body. దేహిని నేను, Bhagavan is our indweller. నాకు నీకు భేదం లేదు. There is no difference between Bhagavan and నాకు you. సర్వశక్తి ఉన్నది. Bhagavan has got all the potential. కానీ శక్తి లేకుండా నడుచుకుంటున్నాడు అనుకుంటారు మీరు. And you think that Bhagavan is not able to walk. నేను ఏం కావాల్సిందో చేస్తాను. Bhagavan can. కానీ ఈ దేహమును మాత్రం ఆధారం చేసుకున్న వారికి వయసు, వృద్ధాప్యము అని కనిపిస్తుంది. If you go by the physical frame, the body, naturally you think like నాకు this. యవ్వనము, వజ్రము, వైరాగ్యము లేనే లేదు. Bhagavan has nothing like boyhood, childhood, youth and so on. నేను ఎప్పుడు కూడా ఒక్కడే వస్తు. Bhagavan is only one. ఏది కావాల్సిన నేను చేసుకోవచ్చు. Bhagavan can do anything if he wishes. అయితే ఇది మీ దేహమే. Bhagavan's body belongs to మీ you. నిమిత్తమే ఏర్పడినటువంటిది ఈ దేహం. Bhagavan's physical frame is for you. కనుక మీరు మార్చుకుంటే ఇది ఏ రకంగానైనా మారుతుంది. You can change it in the way you like. మా స్వామి గట్టిగా ఉన్నాడు అని మీరు అనుకోండి, నేను తప్పక గట్టిగానే ఉన్నాను. If you have the true feeling that Bhagavan is strong, well, he is strong. కనుక నాకేమాత్రమూ బలహీనత లేదు. There's no weakness in him. నాకు అంగములంతా కూడా కేవలం బలహీనంగా కనిపించవచ్చు మీకు. The body may appear to be weak, ఇది అంగముల స్వరూపమే కానీ ఆత్మస్వరూపం కాదు. but it's just the physical appearance, but truly. దైవాన్ని ఎక్కడైనా సరే మీరు ఆత్మస్వరూపుడిగా నిర్మించుకోండి కానీ ఆధార స్వరూపుడిగా మీరు తలంచకండి.